ఎవరికి ఏ ప్రాబ్లం ఇంట్లో వచ్చింది? పాప తలసేమి మేడం, బోన్ క్యాన్సర్ మేడం. మా పరిస్థితి ఇలా ఉంది. మా పాప ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతున్నాను. 6 నెలలకు ఒకసారి సిఎంసీకి వెళ్ళాలి మేడం నేను. అలాగే 6 నెలలకు ఒకసారి పాప బ్లడ్ ఎక్కించాలి మేడం. కానీ నాకు పెట్టుకున్నంత స్తోమత లేదు మేడం. 3 సంవత్సరాలు బట్టి మేడం నరకంటే ఏటో చూస్తుంది మేడం పాపను పట్టుకొని. రోజు నైట్ ఎన్ని నొప్పులు వస్తున్నాయి అమ్మ, నాకు చాలా నొప్పి వస్తుంది అమ్మ అని ఏడుస్తుంది మేడం. నా పరిస్థితి అయిపోయింది మేడం. ఇప్పుడు ఆఖరికి ఇంట్లో వండుకొని బియ్యం కూడా అయిపోయాయి మేడం మాకు. పాపకి ఏ రాత్రి ఏమైపోతుందని భయం వేస్తుంది మేడం నాకు. ఏ ఒక్క ఆధారం లేదు మేడం. మేము అద్దె ఇంట్లో ఉంటాం, అద్దె కూడా కట్టుకోలేక ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసి ఇమ్మంటున్నారు ఇల్లుగాలు కూడా. ఎక్కడికి వెళ్ళలేక ఎవరైనా దాతలు ఉంటే సాయం చేయండి అని చెప్పేసి నేను అడుగుతున్నాను మేడం. మా పాప పరిస్థితిలో ఉంది. ఇప్పుడు 16 సంవత్సరాలు వచ్చేదాకా నా కూతురు నాకు కావాలి మేడం. నాకుండేది ఒక్క నా కూతురు మేడం. నమస్తే తల్లి, నీ పేరేంటమ్మా? నా పేరు నేలపు అనురాధ మేడం. అనురాధ. నీ పేరు నాన్న? అమృతవర్షిణి. ఎవరికి ఏ ప్రాబ్లం ఇంట్లో వచ్చింది? పాప తలసేమి మేడం, బోన్ క్యాన్సర్ మేడం. చాలా మందికి సాయం అడిగాను మేడం. నా పరిస్థితి ఇలా ఉంది. మా పాప ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతున్నాను. 6 నెలలకు ఒకసారి సిఎంసీకి వెళ్ళాలి మేడం నేను. అలాగే 6 నెలలకు ఒకసారి పాప బ్లడ్ ఎక్కించాలి మేడం. కానీ నాకు పెట్టుకున్నంత స్తోమత లేదు మేడం. ఆయన పని చేసిన పని డబ్బులన్నీ పాపకి ఏ ప్రాబ్లం తెలియక చుట్టూ అప్పులు చేసేసాను మేడం. 3 సంవత్సరాలు బట్టి మేడం నరకంటే ఏటో చూస్తుంది మేడం పాపను పట్టుకొని. రోజు నైట్ ఎన్ని నొప్పులు వస్తున్నాయి అమ్మ, నాకు చాలా నొప్పి వస్తుంది అమ్మ అని ఏడుస్తుంది మేడం. వెళ్ళరా. నేను పేరు చాలా మంది సాయం అడుగుతున్నాను. నెక్క మీద ఇంకెక్కడ నొప్పి వస్తుంది? బాడీ మొత్తం వస్తుందా? ఏం జరిగింది నీకు? నీకేమైంది? జ్వరం వచ్చిందా? ఏ జ్వరం? మామూలు జ్వరమేనా? ఎప్పుడెప్పుడు హాస్పిటల్కి వెళ్తావు? నెలకు ఒకసారి సిఎంసీకి తీసుకెళ్తాను. మామూలు జ్వరానికి నెలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్తున్నావా? అమ్మ చెప్పిందా నీకు జ్వరం వచ్చిందని? తగ్గిపోద్దులే నాన్న. ఏం చెప్పారమ్మా డాక్టర్లు? బోన్లో ఉన్న ఒక క్యాన్సర్ మేడం. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఆపరేషన్ చేయలేమని చెప్పేశారు మేడం. 16 సంవత్సరాలు వచ్చాక చేస్తామని చెప్పి, అది కూడా కన్ఫర్మేషన్గా చెప్పట్లేదు. ఆపరేషన్ అవుతా లేకపోతే లేదని చెప్పేశారు. 2 విధాలుగా సార్ చెప్పారు. కానీ పాపకు బ్లడ్ అది ఎక్కించుకోవట్టు సిఎంసీకి 6 నెలలకు ఒకసారి వెళ్తుండాలని చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఎంత అవుతుందమ్మా వెళ్ళినప్పుడు? సిఎంసీకి వెళ్ళాలంటే 20,000 దాకా అవుతుంది మేడం నాకు. ఓన్లీ పాపకు ప్రైవేట్గా బ్లడ్ ఎక్కించాలంటే ఒక 7,000 8,000 అవుతుంది. బ్లడ్ ప్యాకెట్ మళ్ళీ దానికి అమౌంట్ కట్టి పాపకి హాస్పిటల్ బ్లడ్ అది ఎక్కించాలంటే. ప్రస్తుతానికి ఇప్పుడు పాపకు కూడా ఒక 1 వారం రోజుల కిందట కూడా హాస్పిటల్ జాయిన్ చేశాం మేడం. పాపకు ఫీవర్ వచ్చింది, ప్లేట్నెస్ అయి పడిపోయాను అని. ఆఖరికి హాస్పిటల్లో పాప ట్రీట్మెంట్ చేయించడం కూడా నా దగ్గర రూపాయి లేదు మేడం. నా పరిస్థితి అయిపోయింది మేడం. ఇప్పుడు ఆఖరికి ఇంట్లో వండుకొని బియ్యం కూడా అయిపోయాయి మేడం మాకు. మా పరిస్థితి 6 నెలలు అయితే ఏదో పని చేసుకుని వచ్చిన మాకు శాలరీ కూడా అప్పులు తీసుకుంటారు మేడం. మా చేతికి 1 రూపాయి రాదు మేడం. అన్నీ ఏటీఎం కార్డులు అన్నీ అప్పుల దగ్గర ఉన్నాయి మేడం. మా దగ్గర ఏమీ లేవు. ఆయన అప్పుడప్పుడు ఏదో పని చేసి తీసుకొస్తే 6 రూపాయి మేము దాచి తినుకోవడమే మేడం. పాపకి ఏ రాత్రి ఏమైపోతుందని భయం వేస్తుంది మేడం నాకు. ఈ రోజు బాగుంటే రేపు అనే రోజు పాపకి బాగోదు. ఎవరంతా చాలా మందికి అడిగాను సార్, నాకు ఇలా పాపకి ఇలా పోలేసరికి సాయం చేయండి సార్ అని. అలాగే నాకు 2 సాయం చేశారు. సాయం చేసాడు, మళ్ళీ సాయం చేయలేకపోతున్నారు. పాప పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు మేడం. పెన్షన్ పెట్టాను, పెన్షన్ కూడా పాపకి రావట్లేదు. అప్లై చేశాను, పెన్షన్ అవ్వదమ్మా మీకు అని చెప్పేసి క్యాన్సిల్ చేసేస్తున్నారు మేడం.
ఏ ఒక్క ఆధారం లేదు మేడం. మేము అద్దె ఇంట్లో ఉంటాం, అద్దె కూడా కట్టుకోలేక ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసి ఇమ్మంటారు ఇల్లు గలలు కూడా. ఎంతమ్మా అద్దె? 3700 మేడం. 7 నెలలు అద్దె ఇవ్వాలి. పాపకు హాస్పిటల్ తీసుకెళ్తుంటే సరిపోతుంది మేడం. ఇప్పుడు ఇల్లు కూడా ఖాళీ చేసి మన రోజు ఇల్లు గలలు వచ్చి ఫోన్లు చేయడం, ఇంటికి రావడం, గొడవ అది పెడుతున్నారు మేడం. సార్ నా పరిస్థితి బాగాలేదు సార్. 2 నెలలకు ఒకసారి అద్దె ఇస్తున్నాను కదా సార్, కొంచెం ఆగనన్ను కూడా ఆగట్లేదు మేడం. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసి మన గోలాడుతున్నారు. నేను చీటి పట్లు వేసుకున్నా, నాకు అలాగ ఉంటే కుదరదమ్మా, ఖాళీ చేసేయండి అమ్మా అనేసిని. మీ వారికి జీతం ఎంతమ్మా? ఆయనకి 21 వస్తుంది మేడం. చేతికి రావడం 18,000 వస్తుంది మేడం. ఆ 18,000 కూడా వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళకి అలా సరిపోతాయి. మాకు లెక్కలు చెప్పేసి ఏమైనా మిగిలితే ఇస్తారు, లేకపోతే వాళ్ళు అలా లెక్కలు చెప్పేసి ఎవరు తీసేసుకుంటారు? మేము వేరే వాళ్ళది తాకట్టు పెట్టాము. పాపకి హాస్పిటల్ ప్రాబ్లం వచ్చి 50,000 తీసుకున్నాము. అలాగే చాలా మందికి తీసుకున్నాం మేడం డబ్బులు. పాపకి ఇలా హెల్త్కి ఇలా బాగాలేదు, నాకు ఇలా కావాలని చెప్పేసి ఇప్పుడు వాళ్ళందరికీ అసలు వడ్డీలు కట్టుకుని వస్తాం మేడం. ఇప్పుడు ఏ ఒక్కదానికి కూడా పాపకి హాస్పిటల్ ఇలా ఉందని చెప్పి చాలా మందికి ఫోన్ చేశాను, ఇలా ఉన్నాం మా హాస్పిటల్లో అని. పాప నువ్వేం చదువుతున్నావురా? 3rd క్లాస్. 3rd క్లాస్. నువ్వు నాన్న? 7th క్లాస్. ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్? పాప ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్. పాప ప్రైవేట్ స్కూల్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా ఫీజు కట్టాలి. 15 ఇప్పుడు 20,000 కట్టాలి పాపకి. లాస్ట్ ఫైనల్ వరకు చూసారు సార్, కట్టలేని చెప్పి 3 ఎగ్జామ్స్ కూడా రాయించలేదు సార్. సార్ పాపకు బాగాలేదు కదా సార్, మొన్నే కదా సార్ 5,000 ఇచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర లేదు సార్, ఉన్నాక పంపిస్తాను సార్, ఈలోపు స్కూల్ సెలవులోపు పంపుతానన్నాను. కానీ ఏం సార్ ఎవరు మాకు ఏ హెల్ప్ చేసిన లేదు. పాప మధ్యలోనే పాపకి ఆఫ్ చేస్తారు ఎగ్జామ్స్. మీరు ఇంకెవరినైనా పెద్ద మనుషులు ఎమ్మెల్యేలు కానీ ఎవరినైనా కలిసాను మేడం, అందరినీ కలిసాను, ఎమ్మెల్యే గారిని కలిసాను. సార్ అయితే ఏం చేయలేపారు. మా ఊరు జోగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన హాస్పిటల్ ఉంటున్నప్పుడు పాపకి 20,000 దాకా సాయం చేశారు. హాస్పిటల్కి అక్కడ బ్లడ్ అది ఎక్కించి అన్నీ చేసాం విజయవాడలోనే. ఉన్నారు కొంతమంది పాపకు 6 నెలలకు ఒకసారి ఇచ్చేవారు, ఒకసారి ఇచ్చారు. మన రామచంద్రపురం ఎంపీ గారు సుభాష్ గారు ఆయన సాయం చేశారు. ఆయన ఏదో వాళ్ళు కలిగింది వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఇంకే సాయం మాకు రాలేదు మేడం. అంటే అందరూ ప్రతి ఒక్కరూ మనకి ఇవ్వాలనేం రూల్ లేదు తల్లి, రూల్ లేదు. అందరూ ఎవరు ఇవ్వరు కూడాను. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా హాస్పిటల్లోనో అదే చేస్తారు, కానీ ఇరుగు పొరుగు కూడా ఎంతవరకు అంతవరకే. నీకు ఏదైనా కూర లేకపోతే కూర ఇస్తారు, ఒక పూట అన్నం లేకపోతే అన్నం ఇస్తారు, రోజు కూడా ఇవ్వరు. నీ పక్కిళ్ళు వాళ్ళు కూడా నీ తరహా స్తోమత కలిగిన వాళ్ళే, వాళ్ళకి కూడా 10,000 20,000 వస్తుంది. వాళ్ళకి కుటుంబం ఉంటుంది, వాళ్ళకి అనారోగ్యాలు ఉంటాయి, వాళ్ళకి బంధువులు ప్రాబ్లమ్స్ ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి కదా తల్లి. నీ కుటుంబ సభ్యులైనా కానీ మీరు అందరూ ఒకటే సెక్షన్లో ఉంటారు కదా, అంతా మన ఫ్యామిలీ అంతా అందరూ హెవీగా రిచ్గా ఉండరు. సో ఎవరు ఇవ్వాలనేమి హోప్ పెట్టుకోకండి. ఇది మనం కొని తెచ్చుకునేది కాదు, మనం కావాలని పెట్టుకునేది కూడా కాదు. ఒక్కొక్కరు అదృష్టం బాగుండి వెంటనే పాపకి ఏదైనా వెంటనే అది చెప్పలేమన్నమాట. అది అంటే మీకు నేను కొంచెం అంటే ధైర్యం చెప్పడం అని కాదు, కానీ ఎవరు చెయ్యాలని రూల్ లేదు. చేశారు అంటే ఇంకా అది మన అదృష్టం అనుకోవాలి అంతే. ఏం చేసేది ఏం లేదు, ఎవరు చేసేది హెల్ప్ అనేది ఎవరు చేయలేపారు మేడం. చాలా ఏడ్చాను హాస్పిటల్లో ఉండి. నిరాశ పడకున్నా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎవరు సాయం నేను ఏదో పని చేసుకుని పాపను పోసేదంటే ఈ పాపకి ఎప్పుడు బాగుంటుందో తెలియదు మేడం. పనికి వెళ్ళి పని చేసుకుని కూడా భయం వేస్తుంది మేడం పాప గురించి. చేయలేవులే, పాపను కనిపెట్టుకుని మరి పరిస్థితిలో ఉన్నది కాబట్టి. ఎక్కడికి వెళ్ళలేక ఎవరైనా దాతలు ఉంటే సాయం చేయండి అని చెప్పేసి నేను అడుగుతున్నాను మేడం. మా పాప పరిస్థితిలో ఉంది. ఇప్పుడు 16 సంవత్సరాలు వచ్చేదాకా నా కూతురు నాకు కావాలి మేడం. నాకుండేది నా కూతురు మేడం. పిల్లకి ఆపరేషన్ అవుతుందని చెప్పినంత వరకు పాప బాగుండాలని చూసుకుంటున్నాను మేడం. నేను ఏం కాదులే అమ్మా, నీ కూతురికి ఏం కాదు. ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు, ఇప్పటికీ ఎవరో ఒకరు మధ్యలో యాడ్ అవుతూ ఉన్నారు కదా, ఒక్కొక్కరు వస్తున్నారు కదా. ఈరోజు నేను వచ్చాను కదా, ఈ వీడియో చూసి ఇంకో 4 వస్తారు తప్పకుండాను. మీ పాపకి ఏం కాదు. ఎవరి పిల్లలైనా బంగారం లాగానే పెంచుకుంటారు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు. అందులోనూ మన పిల్లలకి ఏదైనా చిన్న కష్టం వచ్చిందంటే ఆ తల్లి బాధ తండ్రి బాధ ఎలా ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు, ఓకేనా. పక్కింటి వాళ్ళకి ఏదైనా అయితే అయ్యో పాపం అంటాం. అలాంటిది మనం కన్న పిల్లలకి మనకి ఏదైనా కష్టం వచ్చి వాళ్ళకి సూదులు, చిన్న వయసులో వాళ్ళకి సూదులు ట్యాబ్లెట్లు ప్రతి నెల హాస్పిటల్లో తిప్పాలి అంటే అది మామూలుగానే మనం గుచ్చుకుంటేనే నొప్పి వస్తుంది. అలాంటి పిల్లలకి అలా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది.
అందులోనూ కొంచెం కుటుంబం సాయం లేదు మేడం. నాకు మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? ఏంటి మేడం? మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? లేరు మేడం, చనిపోయారు మేడం. చనిపోయారు. మీ అత్త మామయ్య ఏం చేస్తారు? వాళ్ళు ఉండి ఇప్పుడు వాళ్ళు మా ఆయన గారు మా అత్తగారు మా మామగారు మున్సిపాలిటీ చేశారు. ఇప్పుడు ఆయనకి ఉద్యోగం పోయింది మేడం. వాళ్ళకి ఆధారం లేదు మేడం. సరే, మన కుటుంబ పరిస్థితులు ఉన్నప్పుడు మనం వాళ్ళపైన వాళ్ళు ఏదో చేయాలని అసలు ఆలోచించొద్దు. వాళ్ళ పరిస్థితి బాగుంటే మీరెందుకు ఇట్లా అద్దెంట్లో ఉంటారు? వాళ్ళు కూడా అద్దెంట్లోనే ఉంటారు మేడం. అదే అంటున్నాను. అందుకనే మన కుటుంబ సైడ్ కూడా ఎవరు చేయట్లేదు అని మీరు అనకండి. పాపం వాళ్ళకే లేక వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళు మనకు వచ్చి ఏం చేస్తారు అంటున్నాను నేను. చెయ్యాలని ఏమి రూల్ లేదు. చేశారంటే అది మన అదృష్టం. వాళ్ళ దగ్గర ఉంటే మనకు చేస్తారు. వాళ్ళ దగ్గర లేనప్పుడు మీరు అలాంటి ఆశలు పెట్టుకోవద్దు అని చెప్తున్నాను. అమ్మ అనురాధ, ఏం వండుకున్నారు ఈరోజు? వంట ఏం చేశారు? ఈ రోజు ఏమో వండలేదు మేడం. భోజనం చేశారా? అన్నం ఒకటి ఉండే. ఏం తిన్నావు నాన్న? ఏం తిన్నావు? పెరుగన్నం మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది. మీ నాన్నమ్మల ఇంట్లో పెరుగన్నం తిన్నారా? నిన్న ఏం తిన్నారు? నా పప్పుచారు ఉన్నారు మేడం. అది కూడా లేక ఉండారు మేడం. ఇప్పుడు ఈ ఆంటీ గారు మా తెలిసిన వాళ్ళు కూరలు ఇచ్చిన మేడం. 3 రకాల కూరలు వచ్చి ఇప్పుడు అదే తింటాను మేడం. పప్పుచారు ఎవరింట్లో తిన్నారు? మా మమ్మీ లేక ఉండండి ఇచ్చారు. లేక వండడం ఏంటి నాన్న? సరుకులు ఉండడు ఇచ్చారు. అసలు సరుకులు ఉండవండి. అసలు ఏ రోజుకో 10 రూపాయలు అలాగే దాచుకొని తింటామండి. అవునా? నిజమా? 10 రూపాయలు ఎలా వస్తున్నాయి మీకు? మా డాడీ కష్టపడి చేతనట్టు ఇచ్చారు. ఇప్పుడు ఆయన 150 తెచ్చారంటే సాయంత్రం వెళ్ళేసరికి చీటోళ్ళకి ఇచ్చేయాలి డబ్బులు. అయితే వాళ్ళు వచ్చి ఇంటి మీద గొడవ పెడతారు. పాప గురించి అప్పులు చేసి కొంతమందిని ఆఫ్ చేసి కొంతమందికి ఇస్తూనే ఉంటున్నాం. సరే, రాత్రికి ఏం తినాలనుకుంటున్నావు? మా మమ్మీ ఏదంటే నీకేం తినాలని ఉంది? మా మమ్మీ ఏం చెప్తే తింటాను. మీ మమ్మీ ఏం చెప్తే అది తింటారు, అది ఓకే. మీరు మీ మమ్మీ ఏం చేస్తే అది తింటారు, అది ఓకే. కానీ నీకేం తినాలని ఉంది? నీకు ఏది బాగా ఇష్టమో చెప్పాను మేడంకి. చెప్పకపోతే నేను వెళ్ళిపోతాను. మరి తొందరగా చెప్పు, టైం అయిపోతుంది. ఇంకో అక్క నీలాగే ఎదురు చూస్తుంది, వెళ్ళాలి నేను వాళ్ళ దగ్గర కూడా. నీకేమంటే ఇష్టం అనిపిస్తుంది? చింతలు తొందరగా చెప్పాలి, నాకు టైం అవుతుంది. నీకేం తినాలందో చెప్పరా. చికెన్ ఎన్ని రోజులు తిని? చాలా నీకేం తినాలని ఉంది? నీకు చికెనే అంటే అక్కడ ఏం చెప్తా చెప్తావు అంతే. నీకేం అనిపించట్లేదా? సరే అయితే. ప్లేట్ నుంచి పడిపోయిన నీసు కూడా పెట్టట్లేదు మేడం. పెట్టకలండి, ఆ అమ్మాయికి ఆరోగ్యం తగ్గట్టుగానే చూడండి. తీసుకొచ్చి జ్యూస్లో తీసుకొచ్చి తాగిస్తున్నాను. ప్రస్తుతం బ్లడ్ తక్కువ అయిపోయింది అంటున్నారు. కొంచెం అమౌంట్ చూసుకొని బ్లడ్ తీసుకొచ్చి ఎక్కించాలని ఆగాయి మేడం. పాపది ఏ గ్రూప్ అమ్మా? తెలియదు మేడం, ఫైల్స్లో ఉంటుంది. ఇన్ని రోజులు ఫైల్స్ ఇప్పుడు నాకు అవన్నీ చూపిస్తాను తెలియదు, కానీ నార్మల్గా పాప గ్రూప్ ఏది చెప్తారు కదా, అకంటే గుర్తుంది. ఓ గ్రూప్. ఓ నెగిటివా, ఓ పాజిటివా? ఓ పాజిటివ్. ఇది బాగా చెప్పావుగా. నీకేం తినాలని అనిపిస్తుంది? చికెన్ తినాలనిపిస్తుంది. బియ్యం ఉన్నాయా తల్లి? లేదు మేడం, ఈ పూట ఈరోజు నైట్ ఉంటాయి. ఉన్నాయా లేవా? లేదు మేడం, ఈ రోజు నైట్కి ఉండితే అయిపోతుంది. ఒక పూటకున్నాయా? అవును మేడం. ఈ పూటకున్నాయి. అమృత ఇవాళ నైట్కి హ్యాపీగా కడుపు నిండా అన్నం తింటుందంట. ఏం కావాలో అది అమ్మ చేసి పెడుతుందంట. సో దానికంటే ముందు నేను బియ్యం తెస్తున్నాను, తీసుకోండి. నువ్వు మంచిగా కర్రీస్ తినాలంటే రైస్ ఉండాలి కదా. అవి రైసు అందులో రెండు డబ్బాలు ఇవి వీళ్ళకి ఉన్నాయిలేండి. ముసలోళ్ళకి ఇద్దాంలే ఇవి డబ్బాలు. ఏవి ఎట్లా ఇచ్చే ముసలోళ్ళు పాకల్లో ఉంటారు కదా, వాళ్ళకి ఏమి ఉండవు కదా, పొట్లాలు కట్టుకొని ఉంటున్నారు, వాళ్ళ కోసం ఇవన్నమాట. ఇది అమ్మకి చీర. చింతల్లి అమృత అందులో ఏమున్నాయి చూసి చెప్పు. బిస్కెట్ ప్యాకెట్ ఉందా? నీకోసమే. అబ్బా ఎంత బాగా స్మెల్ వచ్చింది బిస్కెట్స్ అంటే. తింటావా బిస్కెట్లు? సరే తిను. బిస్కెట్ అనగానే నవ్వు వచ్చిందిరా నీకు. తిను మంచిగా తిని. ఇంకా అందులో అన్నీ ఉంటాయమ్మా. నీకేమి తేలేదు నాన్న. నువ్వు మంచిగా రోజుకి ఎన్నిసార్లు స్నానం చేస్తావు? 1, 2. బాగున్నావు, నీట్గా ఉన్నావు. అందుకని నీకోసం సోప్స్ తెచ్చాను. ఓకేనా?
స్నానం చేయి. ఇంకా ఉన్నాయి లోపల సోప్స్. ఓకే అమ్మ, అవి 26 కేజీలు రైసు, కిరాణా గ్రాసరీస్ అవి. భోజనం చేయండి, ఫస్ట్ కడుపు నుండి అన్నం తినండి. ఆటోమేటిక్గా ఇవాళ నేను వచ్చాను కదా, చిన్న సాయం ఫస్ట్ అందుతుంది. ఇక పైనుంచి మీకు రెగ్యులర్గా ఎవరో ఒకరు ఫోన్లు చేస్తారు, ఎవరో ఒకరు వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తారు. తగ్గ వాళ్ళకి నీట్గా అడ్రస్ చెప్పండి. మేము చాలా ఇబ్బంది పడుతూ వెతుక్కుంటూ వచ్చాము. ఆ ఇబ్బంది ఎవరికి లేకుండా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, సరేనా? అమృత, నచ్చిన భోజనం చెయ్యు, సరేనా అమ్మ? ఫస్ట్ నా చేతితో 25,000 రూపాయలు నీకు ఇస్తున్నాను. నేను ఇచ్చిన 25,000 రూపాయలు ఎవరికైతే నేను డొనేషన్ ఇస్తున్నానో వాళ్ళకి ఆటోమేటిక్గా ఏదో ఒక రూపంలో సమస్య తీరిపోవడమో, లేకపోతే ఆర్థికంగా అభివృద్ధి కలగడమో, ఎవరో ఒకరు వచ్చి పాపకి ఏదో ఒకటి ఇవ్వటం అలా ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పటి వరకు నేను చేసిన వాళ్ళకి 99% అందరూ వచ్చి బాగుపడ్డామమ్మా, మీరు వచ్చిన తర్వాత అనే వాళ్ళే ఉన్నారు. అదే మాట మీ నోటి నుంచి కూడా వస్తుంది త్వరలోనే. మీ పాపకి 1 ఇయర్లో అన్నీ సెట్ అయిపోతుంది. 16 ఏళ్ళ వరకు మీరేమి ఎదురు చూడాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు బ్లడ్ అనేది మార్చుకుంటూ ఉండాలి. అది డబ్బులుంటే మీరు తొందరగా మార్చుకుంటే పాపకి ఏం కాకుండా ఉంటుంది, అంతే కదా? మీరు ఏ సమస్య అయితే నా దగ్గర చెప్పారో ఆ సమస్యకి నుంచి మీ పాపకు ఉండదు. రేపటి నుంచే మీకు ఆటోమేటిక్గా దేవుడు ఏదో ఒక రూపంలో మీకు సహాయం అనేది అందిస్తాడు. మీ రూపంలో నాకు వచ్చింది మేడం. చాలా మందిని అడిగాను మేడం, నాకు సహాయం చేయమని. వాళ్ళు చేస్తుంటే కాసేపు దాకా ఉంటుంది. పాపకి ఇంత లైఫ్లో నాకు పాపకి సహాయం చేయండి చాలా మంది అడుగుతున్నాను మేడం. ఎవరు కూడా ముందుకు రాలేదు మేడం. మీరు వచ్చారు మేడం, నాకు ఫోన్ చేసిన ఎమ్మటి నాకు సహాయం అందుతున్నారు మేడం. బాధపడక చెప్పాను కదా, అందరికీ ఒక సమస్యలు ఉంటాయి కదా తల్లి. ఇప్పుడు ఎవరింటి సమస్య వాళ్ళకి పెద్దది అయిపోయింది. ప్రతి ఇంటికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. సో అందువల్ల ఇంకొకరి సమస్యని నెత్తి మీద పెట్టుకొని తిరిగే అంత టైం ఎవరికి ఉండట్లేదురా. మనం కూడా ఇంక అర్థం చేసుకోవాలి. కాకపోతే మన ఇంట్లో ఎంత కష్టం వచ్చినప్పుడు మనకు ఎదురు చూడడంలో తప్పులేదు. ఎందుకంటే మన దగ్గర స్తోమత లేనప్పుడు ఎవరైనా వచ్చి సాయం చేయాలి అని కోరుకోవడంలో తప్పులేదు. మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఎందుకంటే మీ ఆయనకు వచ్చిన 20,000 రూపాయలు మీరు ఇంటి రెంట్కే కడతారా, అప్పులే తీర్చుతారా, మీరు తినడానికి ఉంటుందా? పాపకు పాలు కొంచెం తగ్గేదాకా ఆగనన్నా కూడా ఆగట్లేదు. సరే, అర్జెంటుగా ఒక 10,000 రెంట్ కట్టేసేయండి. ఎవరైనా రెంట్కి ఇచ్చుకునేది ఇల్లు ఎందుకంటే డబ్బులు వస్తాయనే కదా. ఎవరిని అనడానికి లేదమ్మా, వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నాయో కదా. ఇప్పుడు అర్జెంటుగా చెక్ మార్చేసుకొని 10,000 వాళ్ళకి ఇచ్చేయండి. మీరు ప్రశాంతంగా ఇంట్లో ఉండండి. ఇంకా మిగతా 15,000తో పాపకి ఇప్పుడు సిఎంసీకి వెళ్ళమంటున్నారు మేడం. వెళ్ళండి, తీసుకొని. సరే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ వీడియో నేను రాజమండ్రి నుంచి ఫస్ట్ వెళ్ళంగానే ఫస్ట్ మీ వీడియోని పెట్టి మీ నెంబర్ ఇస్తాను. ఎవరైనా ఫోన్ చేస్తారు, ఖచ్చితంగా ఫోన్ చేస్తారు. ఇకపైన మీ పాపకి ఎలాంటి ఇబ్బంది కలగదు. బ్లడ్ మార్చడానికి కావాల్సిన అమౌంట్ ఎంత అవుతుంది? ఒక ట్రిప్ వెళ్ళి రావడానికి 8,000 అవుతుంది మేడం. ఆ ట్రిప్కి అమౌంట్ అలా వచ్చేస్తుందమ్మా. చాలామంది దాతలు మంచి మనసుతో నా వీడియోలు చూసే వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి అందరూ ఇవ్వకపోయినా కొంచెం కొంచెంగానే ఇచ్చి మీ పాపని సేవ్ చేసేస్తారు తల్లి. మీరు ఏమి అధైర్యపడకండి, నేను హామీ ఇస్తున్నాను. మీ పాపకి ఏం కాదు, ధైర్యంగా ఉండండి. ఈ డబ్బులు అయితే తీసుకోండి ముందు. నవ్వుతుంది బంగారు తల్లి. ఇట్రా, హ్యాపీయేనా తల్లి? చిన్న తల్లి ఎందుకు? ఏనన్నా ఎందుకు ఎందుకు వచ్చింది నవ్వు? నువ్వు ఆరోగ్యంగా తయారవుతావన్నా, త్వరలో హ్యాపీగా ఉంటావని అన్నందుక పాపకి దేవుడు కనబడుతున్నామ్మా. నాకు అన్ని బాగా అవ్వాలని కోరుకుంటానమ్మా, నాకు బాగుండాలని కోరుకుంటానమ్మా అని అడుగుతుంది. బాగుంటుందిలేండి, ఏం కాదులే బాబు, ఏం కాదు, సరేనా? నువ్వు చికెన్ తినాలనుకున్నావు కదరా తల్లి, ఏమైనా తెచ్చుకోండి ఫస్ట్. ఇప్పుడు వెళ్ళి కూరగాయలు ఏమైనా, అమ్మ కూరగాయలు కానీ ఏమైనా పాప పిల్లలకి ఏది కావాలో అది తినండి. ఇది నీకు ఇస్తున్నాను, నీకేమి ఇవ్వలేదు అన్నాను కదా, ఓకేనా? ఏమ్మా బంగారం, హ్యాపీయేనా? పాపకి 9 ఏళ్ల వయసు అండి. 9 ఏళ్ల వయసులో బోన్ క్యాన్సర్తో బాధపడుతుంది. కుటుంబ సభ్యులు పాపను కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. మరి బ్లడ్ అనేది మార్పిడి చేసేటప్పుడల్లా ఓన్లీ ట్రీట్మెంట్కి 7,000 రూపాయలు అవుతుందంట. మరి వెళ్ళి రావడానికి ఖర్చులకి చాలా కష్టం అవుతుంది కదా. వీళ్ళ కుటుంబం అంటే చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 2 పిల్లలతోని ఒక భర్త, ఈ ముగ్గురిని పోషించడానికి, అందులోనూ అనారోగ్యంతో బాధపడుతున్న పాపను పోషించడానికి ఆ తండ్రి ఎంత కష్టపడుతున్నారో కదా. సో మరి ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే ఈ చిన్నారిని కాపాడుకుందామండి. మీకు తోచిన సహాయం ఇక కింద కనపడుతుంది కదా ఫోన్ నెంబరు, ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, కన్ఫర్మేషన్ తీసుకోండి. వాళ్ళకి ఆ నెలలో ఎవరైనా ఎక్కువ మంది దాతలు ఇస్తున్నారా, ఇస్తే కనుక మనం కూడా ఎంతో కొంత సహాయం చేయాలి. పాపకి ఇంకా చాలా వరకు కూడా అమౌంట్ ఖర్చు అవుతూనే ఉంటుంది, చాలా రోజుల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
సో మరి ఎవరైనా ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మీకు ఇవ్వాలనిపించి మనసు అనిపిస్తే కనుక ఎంతో కొంత ఇచ్చేసేయండి. ఇంత అంతనేం లేదు, ఎంత అనిపిస్తే అంత ఇచ్చేసేయండి. పాపని కాపాడుకుందామండి. చిన్న తల్లి ఆపరేషన్ 25 లక్షల దాకా అవుతుంది మేడం. సో చిన్న తల్లిని కాపాడుకునే ప్రయత్నంలో మీ వంతు సహాయం ఏదైనా కుదిరితే ఎంతో కొంత అయితే అమ్మాయికి హెల్ప్ చేయండి, సరేనా? చిన్న పాప హాస్పిటల్ చుట్టూరు తిరుగుతూ ఆ ఇంజెక్షన్స్, మందులు, మెడిసిన్స్ అంటే ఎంత కష్టం అనిపిస్తుంది కదా. మరి మీకు తోచిన సహాయం ఏదైనా ఉంటే తప్పకుండా సహాయం చేయండి. థ్యాంక్ యూ. ఒక సహాయం చేయండి సార్, ప్లీజ్ సార్. సరే, నన్ను వెళ్ళొస్తాను, ఏం కాదు. బాయ్.